హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకమైన టాపిక్ వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావము, దానిపైన పరిశోధనలు చేసిన వివిధ శాస్త్రవేత్తలను గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులందరికీ కూడా యూజ్ అవ్వాలని కోరుతూ వివిధ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల పరిశోధనలను గురించి తెలుసుకుందాం. వ్యక్తి వికాసంపై పరిసరాల కంటే అనువంశికత ప్రభావమే ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చేసిన వారే అనువంశికతావాదులు. అందులో మొదటిగా కెలాగ్ దంపతులు. వీరు డొనాల్డ్ అనే మానవ శిశువు, గువా అనే చింపాంజీలపై పరిశోధనలు చేసి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అని తెలియజేశారు. తరువాత మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త గాల్టన్. ఈయన ప్రముఖ వ్యక్తులు, రాజనీతి పండితులు మరియు రాజనీతి పండితుల కుటుంబాల మీద పరిశోధనలు చేశారు. పియర్సన్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త డార్విన్, హోమినీ కుటుంబంపై పరిశోధనలు చేశారు. గొడ్డార్డ్ నైతికంగా పతనం చెందిన మార్టిన్ కల్లికాక్ కుటుంబంపై ఈయన పరిశోధనలు చేసి అనువంశికత ప్రభావంను వివరించడం జరిగింది. డగ్డేల్. ఈయన అవినీతి గల జ్యూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేశారు. ఆల్పోర్ట్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తుల యొక్క సుఖదుఖాలకు జన్యువుల ప్రభావమే అధికంగా ఉంటుందని తెలియజేశారు. నెక్స్ట్ వన్, విన్షిప్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధనలు చేసి అనువంశికత ప్రభావంను గురించి వివరించడం జరిగింది. చివరిగా ఫ్రీమన్ అనే శాస్త్రవేత్త కవలలు, దాయాదులు, అన్నదమ్ములలో ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలపై పరిశోధనలు చేసి ఒక వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావము ఎక్కువగా ఉంటుందని వివరించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.